శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చూస్తున్నాం. అంటే ఒక పార్టీ కాదని ఇంకొక పార్టీ అధికారంలోకి రావడం చూస్తున్నాము. అయితే ఈ రాజకీయ నాయకులకు కూడా వాస్తుతో సంబంధం ఉంటుందా వారు అధికారంలోకి రావటానికి? దాంతో పాటు ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ చూస్తుంటే ఏవో కొన్ని ఎక్విప్మెంట్స్ పెడుతున్నారు. ఇక్కడ ఆరా ఉంది, ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంది, ఇంత చూపిస్తుంది, రీడింగ్ ఉంది అని డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తున్నారు. ఈ ఎక్విప్మెంట్స్ అన్ని అసలు ఇంతకు ముందు లేవు, వాస్తు శాస్త్రం ఎప్పటిదో. బట్ మరి వీటిని నమ్మచ్చా? అంటే ఇక్కడ ఏంటంటేనండి, అదొక టెక్నాలజీ చెప్పాలంటే. ఇప్పుడు వైద్య రంగంలో కూడా ఒకప్పుడు స్కానింగ్ లేదు అండ్ ఎక్స్రేస్ లేవు. తర్వాత ఎలా అభివృద్ధి చెందిందో ఇవి ఆరా మిషన్స్ అంటారు వీటిని. అంటే నెగటివ్ ఆరా పాజిటివ్ ఆరా ఎక్కడ ఉందో అని తెలిపేది. దానివల్ల తప్పేం కాదు. సో ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఉపయోగిస్తారు. బట్ మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, బ్రహ్మస్థానం నుంచి 16 జోన్స్లో దేవతాసురుల యొక్క ఎనర్జీస్ ఎలా ఫామ్ అయ్యాయి, ఆ రకంగా ఎవరెక్కడ ఉన్నారు, దాన్ని బట్టి నువ్వు పదాన్ని లెక్కగట్టి ఎక్కడ నువ్వు డోర్ పెట్టుకోవాలి, ఎక్కడ ఇంట్లో వాష్రూమ్స్ పెట్టుకోవాలి, ఎక్కడ ఎటువంటి కలర్స్ వేసుకోవాలి అనేటువంటి చెప్పడం జరిగింది శాస్త్రంలో. అయితే రాజకీయ సంబంధించినటువంటి విషయానికి మనం వాస్తుని కనుక చూసుకున్నట్లయితే, ఈస్ట్ అనేది చాలా బాగుండాలి, తూర్పు భాగం బాగుండాలి. ఇంకోటి ఏంటంటే, ఎలక్షన్స్ సమయంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో కొన్ని వస్తువులు పెట్టవలసి వస్తుంది ఎలక్షన్ టైంలో. అంటే కొంచెం గెలుపు రావడానికి వాళ్ళ పార్టీని బట్టి ఉంటుందన్నమాట. అలాగే ఎప్పుడు కూడా ఎవరికైనా మీరు గమనించండి, రాజకీయంగా రాణించాలంటే ఫస్ట్ సోషల్గా కనెక్ట్ అవ్వాలి. సో సోషల్గా మీరు మంచి పేరు ఎప్పుడైతే వస్తుందో, సోషల్గా మీరు నమ్మకాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటారో, ఇట్ విల్ గివ్ యూ ఒక స్థాయిని ఇస్తుంది. అంటే ఒక ఎంపీ అనో, ఎమ్మెల్యే అనో, ఎమ్మెల్సీ అనో, సీఎం అనో, పిఎం అనో ఇస్తుంది. సో అలాంటప్పుడు తూర్పు ఎప్పుడైనా పాడైపోయింది అనుకోండి, తూర్పు తక్కువగా ఉండడం, తూర్పులో ఉండేటువంటి గోడలకు బీటలు రావడం, లేకపోతే తూర్పు ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అక్కడ మీకు కలర్స్లో డిఫరెంట్ కలర్స్, అంటే అక్కడ నెగటివ్ కలర్స్ రావడం జరిగినప్పుడు ఇబ్బంది ఇస్తుంది. అక్కడ గ్రీన్ కలర్ ఈజ్ గుడ్ ఎప్పుడు తూర్పుకి. అదేవిధంగా సూర్యుడి యొక్క ప్రతిమ పెట్టుకోమని చెప్తూ ఉంటాం. సో అది 100% వీళ్ళకి సపోర్టివ్గా నిలబడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక్కొక్క ఇప్పుడు తూర్పు అన్నాను కదా, చాలామంది ఏమనుకుంటారు, అంటే రాజకీయ నాయకుడు తూర్పులో ఉండాలేమో అనుకుంటారు. అలా కాదు, అది కేవలం ఇంట్లో ఉండేటువంటి తూర్పు భాగం బాగుండాలని చెప్పాను. ఎవరి పేరుని బట్టి, వాళ్ళ పదాన్ని బట్టి, అంటే వాళ్ళకుండే ఇంటి పదం క్యాలిక్యులేషన్స్ బట్టి, వాళ్ళకుండే మొదటి అక్షరం పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వాళ్ళు ఆ డైరెక్షన్స్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివ్ ఫలితాలు వస్తాయి. అది మెయిన్గా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు ఇంట్లో ఉన్నప్పుడు అతను ఎక్కడైతే నిద్రిస్తాడో, అతను ఏదైతే నిర్ణయాలు తీసుకుని ఒక మీటింగ్ పెట్టుకుంటాడో, అవి సపరేట్గా కొన్ని డిప్రెషన్ జోన్స్ లేకపోతే వేస్టేజ్ జోన్స్ లేని ప్లేసెస్లో ఆ రూమ్స్ ఉండాలి. డిప్రెషన్ అండ్ వేస్టేజ్ జోన్స్లో కనుక మీరు ఆ మీటింగ్ రూమ్స్ పెట్టుకున్నారు పొరపాటున, అంటే ఆ జోన్స్ వచ్చే ప్లేస్లో పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కార్యకర్తలతో జరిగే మీటింగ్లో వీళ్ళకి వాళ్ళకి ఉండేటువంటి ర్యాపో దెబ్బతింటుంది. ఏదో చెప్తా వచ్చాడు ఆయన చెప్పినవన్నీ అవుతాయి, ఆయన ఏదో చెప్తా పోతాడు, డబ్బులు ఏమో ఖర్చు పెట్టడు, లేకపోతే ఖర్చు పెట్టేస్తున్నాడు, పిచ్చి ఖర్చు పెడుతున్నాడు అంటే ఆ రాజకీయ నాయకుడు, అంటే వాళ్ళు కంపల్సరీ కార్యకర్తలకి వాళ్ళ ఫుడ్ కనో ట్రాన్స్పోర్టేషన్స్ కనో డబ్బు ఖర్చు పెట్టాలి, తప్పదు. అలా ఖర్చు పెట్టే క్రమం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది వేస్టేజ్ జోన్స్లో కనుక ఇవన్నీ పెట్టుకుంటే. సో వేస్టేజ్ జోను, డిప్రెషన్ జోన్ ఎక్కడుంది అనేటువంటిది చూడాలి ఖచ్చితంగా. ఆ రకంగానే ముందుకు వెళ్ళాలి. అట్లా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి అనేకమైనటువంటి సవాళ్ళు వస్తూ ఉంటాయి. అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక మాట అంటారు, లేకపోతే రకరకాలు ఉంటాయి. ఎక్కడా కూడా మనిషి ఆత్మస్థైర్యాన్ని వదలకుండా ముందుకెళ్ళగలగాలి. జనరల్గా రాజకీయ నాయకులకి ఆ ఇది ఉంటుంది, ఎందుకంటే చాలా చూసుంటారు, వాళ్ళు అసలు ఏమైనా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పొరపాటున వీళ్ళు ఏ డిప్రెషన్ జోన్లోనో వీళ్ళ ఆఫీసు రూమ్ ఉండడమో, అక్కడ సీట్ ఉండడం, లేకపోతే వేస్టేజ్ జోన్లో ఉంటే తొందరగా డిప్రెస్ అయిపోతారు. నాకు ఈ రాజకీయాలు వద్దు. నేను చాలామందిని అట్లా చూసాను.
రాజకీయాల్లోకి వెళ్ళి సడన్గా వాళ్ళు ఏదో ఆఫీస్లో ఏదో సీట్ మార్చినప్పుడు అక్కడి నుంచి డౌన్ఫాల్ అవ్వడం ఏంటయ్యా అని చూస్తే వాళ్ళు ఆ ప్లేస్లో కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఇంకోటి వాయువ్యం కూడా చాలా ముఖ్యం రాజకీయానికి. ఎందుకంటే ఎత్తుకు పై ఎత్తు అనేటువంటిది ఉంటుంది. అంటే అపోజిషన్ పార్టీ వాడు మన మీద ఎటువంటి ప్రచారం చేస్తున్నాడు, దాన్ని మనం దాని అవకాశంగా ఎలా మార్చుకోవాలి. ఇప్పుడు ప్రతి దాన్ని అవకాశంగా మార్చుకునేవాడే గెలుస్తాడు. ప్రతి దాన్ని నువ్వు బాధపడిపోతూ అయ్యో ఇలా అన్నాడు ఏంటంటే టెన్షన్ పడేవాడు గెలవాడు ఎప్పుడు కూడా. సో దానికి కూడా వాయువ్యం చాలా ఉపయోగపడుతుంది రాజకీయ నాయకులకి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.